వందనం వందనం వందనమన్నా మందకృష్ణ మాదిగన్న నీకు వందనమన్నా దళిత జాతిలోనే వెలుగుతున్న చిరుదీపం కష్టమున్న కాడ కలిసి వచ్చే నేస్తం అరే తప్పు జరుగుతుంటే నిలదీసే తత్వం సగా జరుగుతుంటే తిరగబడే ధైర్యం మోసపోయినోళ్ళ పక్షముండే నైజం మోసపోయినోళ్ళ పక్షముండే నైజం వికలాంగులకు ఆత్మ బంధువైన వైనం అడగారిన బ్రతుకులలో ఆశా కిరణం రేపటి హక్కులు నేర్పే నవ చైతన్యం వందనం వందనం వందనమన్నా మందకృష్ణ మాదిగన్న నీకు వందనమన్నా వందనం వందనం వందనమన్నా మందకృష్ణ మాదిగన్న నీకు వందనమన్నా చిన్ననాటి నుండి పువ్వులాగా పెంచి పరిమళించగానే పరిమళించగానే కులంగవోణి జుట్టి యుక్త వయసులోనే ఓ అయ్య చేతిలో పెడితే పారాణి అరక ముందే భర్త దూరమైతే బ్రతుకు భారమయ్యి పరదేశం పోయి ఇంటింట పని చేసి బిడ్డలను పెంచుతుంటే పాడుపడ్డ ఈ లోకం నిందలెన్నో వేసిందే పాడుపడ్డ ఈ లోకం నిందలెన్నో వేస్తే మౌనంగా భరిస్తూ మానసమ్మ రోధించే అందుకే అక్కలారా చెల్లెలారా మీ కన్నీళ్లను తుడువంగా మీకు అండగా కామాంధుల పాలిట ఓ కాల భైరవా వందనం వందనం వందనమన్నా మందకృష్ణ మాదిగన్న నీకు వందనమన్నా వందనం వందనం వందనమన్నా మందకృష్ణ మాదిగన్న నీకు వందనమన్నా కన్న కడుపు కోసం కాయ కష్టము చేసి శిక్ష దొక్కి బండగొట్టి గోరు ముద్దలే పెడితే తన కండలు కరిగించి నీకు సరువు తెప్పిస్తే ఉన్నదంతా ఊడ్చి ఓ ఇంటి వాణ్ణి చేస్తే ప్రాణముండగానే పాడిగట్టెనొకడు ప్రాణముండగానే పాడిగట్టెనొకడు ముసలి వైదివని నిన్ను ముళ్ళ కంచెలో వేస్తే అయినా వలారా ఎల్లరా మీకు అండగా వస్తున్నాడు ఒక యుద్ధ నౌకలా మీ బ్రతుకుల్లో వెలుగు నింప పెద్ద కొడుకులా వందనం వందనం వందనమన్నా మందకృష్ణ మాదిగన్న నీకు వందనమన్నా వందనం వందనం వందనమన్నా మందకృష్ణ మాదిగన్న నీకు వందనమన్నా చల్లగా బ్రతుకు నీవు మా నాయనా మా ఆయుసంత పోసుకుని నూరేళ్లుగా నిండు నూరేళ్లుగా ధన్యవాదాలు. చంద్రము ఒక పాట పాడవలసిందిగా కోరుచున్నాను. ప్రకాశం జిల్లా. తాను 80 సంవత్సరాలు జీవిస్తే ఆయన 50 సంవత్సరాలు ప్రయాణం చేస్తున్నాడు. అదేవిధంగా ఈ దేశం కోసం, ఈ దేశంలోని బడుగు బలహీన వర్గాల కోసం పోరు చేసి అమరులై చనిపోయినటువంటి యోధుల గురించి, వారి చరిత్ర గురించి మనం తెలుసుకుందాం. బహుజన హితాయ బహుజన సుఖాయ బహుజన హితాయ బహుజన సుఖాయ బుద్ధం శరణం గచ్ఛామి
శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి బహుజన రాజ్యం కోసం పుట్టిన కంటి వెలుగులు భరత జాతికి దారి చూపిన అమర యోధులు బహుజన రాజ్యం కోసం పుట్టిన కంటి వెలుగులు భరత జాతికి దారి చూపిన అమర యోధులు భరత జాతికి దారి చూపిన అమర యోధులు బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి ఊరి చివరన పుట్టిన సూర్యుడు పుడమి తల్లికే దిక్కైనాడు ఊరి చివరన పుట్టిన సూర్యుడు పుడమి తల్లికే దిక్కైనాడు అణగారిన వర్గాల ఉన్నతికి ఊపిరి పోసిన అంబేద్కరుడు అణగారిన వర్గాల ఉన్నతికి ఊపిరి పోసిన అంబేద్కరుడు బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి పంచమ జాతి పడతులందరికీ బడి కట్టిన భారతీయుడు పంచమ జాతికి పడతులందరికీ బడి కట్టిన తొలి భారతీయుడు కుల బానిస తన మొద్దని పోరిన జ్యోతి పూలే మహాత్ముడు కుల బానిస తన మొద్దని పోరిన జ్యోతి పూలే మహాత్ముడు బుద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి హక్కుల కోసం భిక్ష మెత్తకండి పోరాడి సాధించుకోండి హక్కుల కోసం భిక్ష మెత్తద్దు పోరాడి సాధించమన్నా హక్కుల కోసం భిక్ష మెత్తద్దు పోరాడి సాధించమన్నా ప్రధానమంత్రి నీ ప్రతాపాన్ని చూపిన దళిత వీరుడా మా జగజీవన్ రామ మా జగజీవన్ రామ మా జగజీవన్ రామ బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం మానవత్వమే ప్రపంచమతమని చాటెను పెరియార్ తాత్వికుడు మానవత్వమే ప్రపంచమతమని చాటెను పెరియార్ తాత్వికుడు కవితా జడితో కుల రక్కసిపై కత్తిని దూసిన దాశువనరుడు కవితా జడితో కుల రక్కసిపై కత్తిని దూసిన దాశువనరుడు బుద్ధం శరణం గచ్ఛామి కూలి బ్రతుకులకు కల్లు గీతలకు తల్లిగా నిలిచెను నారాయణ గురు కూలి బ్రతుకులకు కల్లు గీతలకు తల్లిగా నిలిచెను నారాయణ గురు సాంఘిక సంస్కరణోద్యమకారుల అండగా నిలిచిన మహారాజా
మీవా ఇకపై చల్లదు అన్న వీరుడా ఓట్లు మావైతే సీట్లు మీవా ఇకపై చల్లదు అన్న వీరుడా ఓట్లు మావైతే సీట్లు మీవా ఇకపై చల్లదు అన్న వీరుడా అరాచకీయ కోటను పేర్చిన బహుజన రాజ్య స్థాపకుడా అరాచకీయ కోటను పేర్చిన బహుజన రాజ్య స్థాపకుడా మా కాంచీ రాముడా మా కాంచీ రాముడా మా కాంచీ రాముడా బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి గచ్చామి పద్దెనిమిది సంవత్సరాల నుంచి అన్న చేసే ప్రతి కార్యక్రమంలో నేను పాలు పంచుకుంటున్నాను. ఒకే తల్లి తండ్రులకు పుట్టకపోయినా మేమిద్దరము అన్న మందకృష్ణ మావితోటి సొంత అన్నదమ్ములుగా మెలుగుతున్నాను. అన్న మందకృష్ణ మాదిగా ఉద్యమాల వీరుడు అభినవ అంబేద్కరు అయినటువంటి చిన్నపిల్లల గుండె ఆపరేషన్ ద్వారా ఆరోగ్యశ్రీని సాధించారు. అదేవిధముగా వికలాంగులకి 200 రూపాయల నుంచి 500 రూపాయలు పెంచడం వరకు వినలేని కృషి, పట్టుదల అన్నీ ఉన్నందువలనే వాళ్లకు 200 రూపాయల నుంచి 500 రూపాయలకు పెంచడం జరిగింది. ఇప్పుడు వృద్ధులు ఇతంతులోకి 200 రూపాయల నుంచి 1000 రూపాయలు పెంచాలనే డిమాండ్ తోటి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని యుద్ధవేరి కార్యక్రమాన్ని మేము తలపెట్టినాము. అది కూడా రాబోయే రోజుల్లో 1000 రూపాయలు వచ్చేంత వరకు నిర్మాణం కృషి చేసి తప్పక వృద్ధులకు ఇతంతువులకి 1000 రూపాయలు సాధించి పెడతారని చెప్పి నాకు ఖచ్చితమైన నమ్మకం ఉంది. అన్న మందకృష్ణ మాదిగన్న ఇప్పుడు మాట్లాడతారు కాబట్టి ప్రతి ఒక్కరూ నిశ్శబ్దముగా బయటికి పోకుండా సభా ప్రాంగణం వదిలిపెట్టి ఎక్కడికి పోవద్దని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు జరుగుతున్న వృద్ధులు వితంతుల యుద్ధవేరి మహాసభకు సభాధ్యక్షత వహించిన అత్యంత వెనుకబడిన వర్గాల ఎంబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు 18 ఏళ్ల క్రితం ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభమైన హైదరాబాద్ వస్తున్న దశలో ఆ రోజు పరిచయమై ఎంఆర్పిఎస్ ఉద్యమానికి ఈనాటి వరకు కూడా తను చేయూతనిస్తూ ఈ ఉద్యమ ఎదుగుదలకి సమాజం కోసం చేస్తున్న ఉద్యమాలను నడిపించడానికి తమ సంపూర్ణ సహకారం అందించడమే కాకుండా సోదరుడు అన్నట్టుగానే ఒక అన్నదమ్ముల్లాగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రతి విషయాన్ని చర్చించుకుంటూ ముందుకు నడుస్తున్నాం. ఆ విధంగా ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్న నా సోదరుడు ఈ సభాధ్యక్షుడు సండ్రపల్లి వెంకటన్న గారికి, వేదిక మీదున్న మరో నాయకుడు, చూడడానికి పేరులో కిషన్ రెడ్డి ఉంటుంది కానీ ఆయన అట్టడుగు బలహీన వర్గాల పక్షపాతి అని చెప్పి మొదటి నుండి కూడా ఈనాటి వరకు కూడా రుజువు చేసుకుంటూ ఏ కులంలో పుట్టినా ఏ మతం విశ్వసించినా అందరినీ
సమభావంతో పలకరిస్తూ ముఖ్యంగా ఎంఆర్పిఎస్ ఉద్యమానికి ఎంతో కీలకమైన చేయూతనిస్తూ ప్రతి సందర్భంలో ఆయన ఎంఆర్పిఎస్ ఉద్యమంలో భాగస్వామవుతూ అది వర్గీకరణ పోరాటం కావచ్చు, అది గుండె జబ్బుతో బాధపడుతున్న నిరుపేద వర్గాల పిల్లల సమస్య కావచ్చు, లేదా వికలాంగుల ఉద్యమం కావచ్చు, మరెన్నో ఉద్యమాలు కావచ్చు, ఈరోజు వృద్ధుల వితంతుల యుద్ధబేరి మహాసభ కావచ్చు. ఒక మాటలు చెప్పాలంటే ఎంఆర్పిఎస్ తీసుకునే ప్రతి ప్రజాస్వామిక మానవీయత కోణములతో నడుపుతున్న ఉద్యమాలన్నిటికీ నాకు చేతనిస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నా సోదరులు కిషన్ రెడ్డి అన్న గారికి, అదే సమయంలో అట్టడుగు బలహీన వర్గాల నుంచే ఎదిగి ఈరోజు ఉండబడే మొత్తం మీడియాలో అట్టడుగు బలహీన వర్గాలకు స్థానం లేకుండా పోయింది. బడుగు బలహీన వర్గాల వాదన, బడుగు బలహీన వర్గాల సంబంధించిన అభిప్రాయాలు, వాళ్ళ దృక్పథం కనీసం ఇప్పుడు ఉండబడే మీడియాకు ప్రాతినిధ్యం లేకుండా పోతున్నదనే పద్ధతిలో ఎంతో శ్రమ ఖర్చి సూర్య పత్రికను పెట్టి ఆ సూర్య ఒక బడుగు బలహీన వర్గాల పత్రికగా వాళ్ళకు గుండెకాయక ఒక దిక్సూచిగా తయారు చేసిన ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మొట్టమొదటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఉద్యమంలో తమ సంపూర్ణ సహకారాలు అందిస్తూ ఈరోజు కూడా ఈ ఉద్యమానికి అండగా నిలబడ్డ నా సోదరుడు మా అన్న నూకారపు సూర్యప్రకాష్ అన్న గారికి, ఇకపోతే ఎంఆర్పిఎస్ తర్వాత ఈ రాష్ట్రంలో ఒక బలమైన ఉద్యమ సంస్థగా ఎదిగి వికలాంగుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే కాకుండా వికలాంగులను రాజ్యాధికారం వైపు నడిపించడానికి ప్రయత్నం చేస్తున్న, చిన్న వయసులోనే నడిపిస్తున్న దాదాపు 40-50 లక్షల మంది వికలాంగుల సమాజానికి ఒక బలమైన నాయకత్వం అందిస్తున్న నా తమ్ముడు రాష్ట్ర అధ్యక్షుడు అందే రాంబాబు గారికి, నా సోదరి అట్టడుగు బలహీన వర్గాల నాయకత్వం నుంచి ఎదుగుతూ ఈ మధ్య కాలంలోనే ప్రభుత్వ మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలనే డిమాండ్తో అట్టడుగు ప్రజలు ముఖ్యంగా మహిళలు పడుతున్న బాధల్ని ప్రభుత్వం దృష్టి తీసుకోవడానికి ఈ మధ్యకాలంలో ఎంతో శ్రమించి పాదయాత్ర చేసి ప్రభుత్వం దృష్టిగా సమస్య తీసుకురావడమే కాకుండా ఈ ఉద్యమంలో నిరంతరం భాగస్వామి అవుతున్న నా సోదరి ఆకుల విజయక్క గారికి, నా సోదరుడు నట్టి కుమార్ గారికి, వేదిక మీద ఉండబడే శ్రేయభిలాషులైన ఎంఆర్పిఎస్ ఉద్యమకారులు, ప్రతి సామాజిక వర్గం సంబంధించిన నాయకులందరికీ, ముఖ్యంగా ఎంతో నమ్మకం పెట్టుకొని వచ్చిన, ఎంతో అభిమానంతో వచ్చిన, ఒక లక్ష్యం కోసం వచ్చిన